యుద్ధ గగనతలంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అనేది నేడు అత్యవసరం. ఆపరేషన్ సింధూర్, ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు ప్రపంచానికి ఇదే విషయాన్ని ఎంత క్లియర్‌గా వెల్లడించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి కీలక సందర్భంలో భారత్ వద్ద అధునాతన ఐదో తరం ఫైటర్ జెట్లనేవి లేవు. మనం సొంతంగా అభివృద్ధి చేసుకుంటున్న ఐదో తరం ఫైటర్ జెట్ అడ్వాన్స్‌డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఎంసీఏ మన వైమానిక దళానికి కనీసం 2035 ఆ తర్వాతే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మన దగ్గర యుద్ధ విమానాల కొరత అనేది ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్, చైనాకు చెందిన షెన్యాంగ్ జే-35ఏ ఏదైతే ఉందో ఏ-35ఏఈ స్టెల్త్ ఫైటర్ జెట్‌ను పాకిస్తాన్ త్వరలోనే సమకూర్చుకుంటుందనే వార్త కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా జే-35ఏఈ కూడా అధునాతన ఐదో తరం యుద్ధ విమానమే. కాబట్టి మన వైమానిక దళంలోనే నెలకొన్న ఈ కొరతను ఇప్పుడు రష్యా ఐదో తరం జెట్ ఏదైతే ఉందో SU-57తో భర్తీ చేయవచ్చు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇదే నేపథ్యంలో భారత్‌కు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే తమ ఐదో తరం ఏదైతే SU-57 జెట్లను భారత్‌తో కలిసి తయారు చేయడానికి సిద్ధమని చెప్పేసి ఆయన చాలా క్లియర్‌గా చెప్పారనమాట. అయితే టెక్నాలజీని పూర్తి స్థాయిలో భారత్‌కు బదిలీ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అయితే అమెరికా అధునాతన F-35 ఫైటర్ జెట్లతో సమాంతరమైన సామర్థ్యాలను SU-57 కలిగి ఉంది. అయితే మరో విషయం మనకు అమెరికా F-35 యుద్ధ విమానాలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది ఆఫర్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసే అవకాశాన్ని అమెరికా ఇవ్వకపోవచ్చు. తొలినాళ్ల నుంచి రష్యా మనకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్నారన్నమాట. అయితే భారత్‌కు SU-57 యుద్ధ విమానాన్ని సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. భారత్‌తో కలిసి అభివృద్ధి చేయడానికి సిద్ధం అని చెప్పేసి పుతినే చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే ప్రస్తుతం చైనా జే-35, అమెరికా F-35లతో సమానంగా SU-57 జెట్లు అరుదైన ఐదో తరం ఫైటర్ జెట్లుగా ఉన్నాయి. అయితే SU-57 జెట్ ప్రాజెక్ట్ తొలిసారి 2007లోనే దీని ప్రస్తావన వచ్చింది. అయితే 2014లో ఆ జెట్ ఇంజిను అలాగే స్టెల్త్‌కి సంబంధించిన టెక్నాలజీ పైన అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దేశ అవసరాలకు ఈ జెట్ అవసరాలను ఈ జెట్ తీర్చలేదనే అభిప్రాయంతో 2021లో భారత్ ఈ ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. అయితే 2025లో మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో SU-57 ఉమ్మడిగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను పుతిన్ చేశారనమాట. అయితే నేడు రష్యా ఆఫర్‌ను భారత్ పూర్తిగా తిరస్కరించలేదు. అప్పుడున్న సమయంలో ఏదైతే 2021లో ఇది భారత్ అవసరాలను తీర్చలేదు అని అనుమానాలు వ్యక్తమైన తర్వాత పూర్తిగా దాని నుంచి వైదొలగలేదు. ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ డిజైన్ బ్యూరోతో కాంటాక్ట్‌లోనే ఉన్నట్టు వివరించాయన్నమాట. అయితే కనీసం 2 స్క్వాడ్రన్‌లు అంటే సుమారుగా 36 ఎయిర్ క్రాఫ్ట్‌లు SU-57 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని చెప్పేసి భారత్ భావిస్తున్నట్టు కూడా పేర్కొన్నాయి. అయితే కొన్ని సాంకేతిక అంశాలపైన ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ 57 జెట్ మాక్ 2 స్పీడ్‌తో ప్రయాణించే శత్రు రాడార్లకు చిక్కకుండా కాపాడే స్టెల్త్ టెక్నాలజీ. అయితే ఇది భూమి మీద గాని, నీటిలో గాని లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్‌గా ఛేదించగలదని చెప్తున్నారు. అయితే ట్విన్ ఇంజిన్ ఫైటర్ జెట్ SU-57 కేవలం కాగితాలకే పరిమితం అవ్వలేదు. రష్యా ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం సేవలందిస్తుందన్నమాట. అయితే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌లో రష్యా పంపిన S-400 యాంటీ మిస్సైల్ వ్యవస్థలు భారత్‌కు విశేషంగా కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. అమెరికా కఠిన ఆంక్షల నడుమ కూడా 2018లో అక్టోబర్‌లో రష్యా నుంచి భారత్ 5 S-400 సంస్థలను డీల్ చేసుకుంది. అందులో 4 వ్యవస్థలు ప్రస్తుతానికి భారత్‌లో ఉన్నాయి. కానీ మరి ఇంకొక యూనిట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం మనమంతా కూడా. అదనంగా మరో 5 S-50ల కోసం ఈ ఏడాది మార్చి నెలలో రష్యాతో డీల్ చేసుకుందనమాట. భారత్ ఈ S-400 ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కీలక కాంపోనెంట్లతో సుదర్శన చక్రాను డెవలప్ చేస్తుండటం పరోక్షంగా ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. విదేశాల నుంచి వచ్చే ఆదేశాలకు, ఒత్తిళ్లకు భారత్ తలగ్గదన్నారన్నమాట. అయితే భారత్, చైనాల మధ్యనున్న ఏదైతే కొంత సున్నితమైన సంబంధాల్లో మేము జోక్యం చేసుకోబోమని చెప్పేశారు. అయితే ఇది నరేంద్ర మోడీ, జిన్‌పింగ్‌లు ఇద్దరు కూడా సామరస్యంగా సరిహద్దు సమస్య ఏదైతే ఉందో, చైనాకి మనకి సరిహద్దు సమస్య ఏదైతే ఉందో, ఆ సరిహద్దు సమస్యను చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి పుతిన్ కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా ఆయన ఎప్పుడు చెప్పారంటే సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకానమీ ఫోరంలో మాట్లాడారనమాట. ఇదంతా కూడా ఇలాంటి సూచనలు కూడా చేశారాయన. సో, ముఖ్యంగా ఇక్కడ ఇంకోటేంటంటే అమెరికా, భారత్ మరొక ఒప్పందం ఏదో చేసుకున్నారు. చాలా కీలకమైన ఒప్పందం. ఎందుకంటే మోడీ నాకు మంచి మిత్రుడు కాబట్టి మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుంటాయని మరోపక్క ట్రంప్ కూడా చెప్తున్నాడు. మరోపక్క భారత్
అనేకమైన దేశాలతో కొన్ని కొన్ని సత్సంబంధాలు కలిగి ఉంది. ఇలాంటి ఒప్పందాలు గూడా జేసుకుంటుంది. సో, ఇప్పుడు ఏదైతే SU-57 ఫైటర్ జెట్ వస్తుందో, ఈ ఫైటర్ జెట్ రావడం భారత్‌కు ఎంత బలంగా ఉంటుంది? భారత్ ఇక ఏదైతే యుద్ధాల్లో పాల్గొనటానికైతే ఖచ్చితంగా ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి? SU-57 ఫైటర్ జెట్లు ఎంత బలాన్ని భారత్‌కిస్తాయనేది మీ అభిప్రాయాన్నయితే తప్పకుండా తెలియజేయండి.